హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఏంటి అని చూస్తున్నారా? చాలామందికి ఏంటి అంటే కాపీరైట్ ఇష్యూ అని వస్తూ ఉంటుంది. సో ఈ కాపీరైట్ ఇష్యూని ఎలా రిమూవ్ చేయాలి అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారనమాట. సో ఈ కాపీరైట్ ఇష్యూని చాలా సింపుల్గా, ఈజీగా మీ ఫోన్లోనే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో మీ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి youtube.com అని సెర్చ్ చేయండి. youtube.com అని సెర్చ్ కొట్టండి. సెర్చ్ వచ్చినాక మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద డెస్క్టాప్ ఆన్ చేసుకోండి. ఇక్కడ నేను ఆన్ చేసే ఉన్నాను. ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే ఇలా కనిపిస్తుంది డాష్ బోర్డ్ అనేది. మీకు యూట్యూబ్ స్టూడియో అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియో అనేది మీకు ఓపెన్ అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేయండి, ఇక్కడ లోడింగ్ అవుతుంది అనమాట. సో ఇలా డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు జూమ్ చేస్తుంటే ఇక్కడ వీడియో సింబల్ కనిపిస్తుంది కదండి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ వీడియోస్ అనేవి పెట్టారో ఆ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒకసారి మీకు కాపీరైట్ ఇష్యూ ఎక్కడుందో చెక్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ టాప్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ అనమాట. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. సో మీకు ఇక్కడ కాపీరైట్ అని కొడితే మనకి ఎక్కడ కాపీరైట్ ఇష్యూ ఉందో మనకి ఆ వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కాపీరైట్ రిస్ట్రిక్షన్ మీద నొక్కితే మనకి ఇక్కడ సీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట. యాక్టివిటీ విజిబిలిటీ అని చెప్పేసి ఇలా వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది టేక్ యాక్షన్ అని ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ టేక్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఎర్రర్ అని, రిమూవ్ చేయమని, లేకపోతే ఇంకేంటి అంటే మ్యూట్ చేసుకోమని, లేకపోతే ఎడిట్ చేసుకోమని ఇక్కడ 3-4 కనిపిస్తూ ఉంటాయి మీకు. మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, సాంగ్ పెట్టుకోవాలంటే సాంగ్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు ఎరేజ్ చేయాలి ఆ సాంగ్ అంతా అంటే తీసేయచ్చు. ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేనేం చేశానంటే ఎరేజ్ మీద క్లిక్ చేశాను అనమాట. సో నేను ఆ సాంగ్ని తీసేయాలనుకుంటున్నాను కాబట్టి ఎరేజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే సింబల్ మీకు రైట్ సైడ్లో కింద బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఈ కంటిన్యూ అనే సింబల్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నాకైతే నెట్ స్లో ఉందన్నమాట, వస్తుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. సో ఇలా అనమాట. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మీ నెట్ అనేది మీకు స్పీడ్గా ఉంటే మీకు మంచిగా వస్తుంది, లేదు స్లోగా ఉంటే మీరు కంటిన్యూ అనే సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు వీడియో అనేది ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ వీడియో ఎంత డ్యూరేషన్ మీకు అంటే ఎంతవరకు ఎక్కడి నుంచి ఎక్కడ కాపీరైట్ పడింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. కింద వచ్చేసి ఆల్ మ్యూటెడ్ అని ఉంటుంది కదా, మీరు దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. టైం డ్యూరేషన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు మ్యూజిక్ మొత్తం కూడా నాకు కాపీరైట్ ఇష్యూ అనే పడింది. సో ఈ డ్యూరేషన్ అనేది మనకు చూపిస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు కాపీరైట్ అనేది పడింది అని చెప్పేసి. సో మీరు దీన్ని చెక్ చేసుకొని అక్కడ వరకు డిలీట్ చేస్తే అక్కడ వరకు డిలీట్ చేయొద్దు, లేకపోదు అంటే సేవ్ అనే సింబల్ మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదు దీన్ని నేను ఎడిట్ చేసుకోవాలి అంటే ఫస్ట్లో చెప్పాను కదా, మీరు ఎడిట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో సేవ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ మీకు ఒకటి కనిపిస్తుంది సెట్టింగ్. ఇక్కడ మీకు బాక్స్ కనిపించిందా లేదా అండి? ఇక్కడ బాక్స్ ఉంది కదా, మీరు అగ్రీ చేస్తున్నారా లేదా ఈ చేంజెస్ని అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని అడుగుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాక్స్ మీద టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. సో మీరు దాని మీద టచ్ చేస్తే దాని మీద గ్రీన్ టిక్ అనేది మీకు అప్లై అవుతుంది అనమాట. సో ఈ గ్రీన్ టిక్ అప్లై అయినప్పుడు మీరు దాన్ని అగ్రీ చేస్తున్నారు అని చెప్పేసి మీకు చూపిస్తుంది. సో మళ్ళీ మీకు కంటిన్యూ అని చెప్పేసి పడింది కదా, మీ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎడిటింగ్ ద ప్రాసెస్ వీడియో అని చెప్పేసి మీకు అక్కడ మీరు పెట్టింది ఎడిట్ అవుతుందన్నమాట. సో
మీరు యూట్యూబ్ స్టూడియోలోనే ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా క్రోమ్కి వచ్చి అంటే అలా అవ్వదనమాట. సో అందుకని మీరు క్రోమ్లో లాగిన్ అయ్యి యూట్యూబ్ స్టూడియోని ఇలా చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడండి హెచ్డి క్వాలిటీ అని చెప్పేసి మీకు ఇక్కడ టైం అనేది 5 minutes చూపిస్తుంది కదా, మీకు ఇక్కడ ఎడిటింగ్ అనేది జరుగుతుందనమాట. సో ఈ ఎడిటింగ్ అవ్వటానికి కొంత టైం అనేది పడుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఓపెన్ చేసి చూద్దాం అసలు ఇప్పుడు ఆ కాపీరైట్ ఇష్యూ పోయిందా లేదా అని చెప్పేసి వీడియోస్ మీద క్లిక్ చేసి 3 symbols మీద క్లిక్ చేస్తే మీకు కాపీరైట్ అని వస్తుంది కదా, ఇది చూడండి నో మ్యాచింగ్ వీడియో అని చెప్పేసి ఉంది, అంటే కాపీరైట్ అనేది వెళ్ళిపోయింది. సో మీరు ఇలా చాలా సింపుల్గా ఈజీగా మీ ఫోన్లోనే మీరు మీ కాపీరైట్ ఇష్యూ ఏదైతే మీ వీడియోస్కి వచ్చిందో దాన్ని చాలా సింపుల్గా మీరు తీసేసుకోవచ్చు అన్నమాట. మీ ఫోన్లోనే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలాగా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ వీడియోని క్లిక్ చేసి చూద్దాం, ఇందులో ఏమైనా కనిపిస్తుందేమో మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి మీకు ఈ వీడియోలో ఎక్కడైనా మీకు కాపీరైట్ ఇష్యూ అనేది కనిపిస్తుందా? ఫస్ట్ మనకు కనిపించింది, మనం ఎడిట్ చేసిన తర్వాత మనకి ఎక్కడ కూడా కనిపించలేదన్నమాట. సో ఇక్కడ కూడా వీడియోస్లోకి వెళ్ళి చూడవచ్చు మళ్ళీ మీరు. సో కనిపిస్తుందా లేదా అని చెప్పేసి చూడండి, ఇక్కడ కూడా మనకి లేదనమాట. సో మనకి కాపీరైట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా మీ వీడియోని మీరే కాపీరైట్ ఇష్యూ నుంచి తీసేసుకోవచ్చు. 3 times కనుక మీకు కాపీరైట్ ఇష్యూ అనేది పడితే మీ ఛానల్ అనేది వెళ్ళిపోతుంది. సో నాకు 2 కాపీరైట్స్ అనేది వచ్చింది. సో నేనైతే వాటిని రిమూవ్ చేశాను, ఇంకోటి పడకుండా చూసుకోవాలి 90 daysలో. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.